ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జైలు నుంచి విడుదలై వెన్నెలను కిడ్నాప్ చేసిన గజపతి ధరాకి ఊహించని షాక్ ఇచ్చిన వరలక్ష్మి. నిజంగానే జైలు నుంచి గజపతి రిలీజ్ అయ్యాడా, వెన్నెలను కిడ్నాప్ చేశాడా, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వెన్నెల, వైష్ణవి ఇద్దరూ కూడా వరలక్ష్మిని, విష్ణుని ఒక్కటి చేయాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వెన్నెలను, వైష్ణవిని స్కూల్కి తీసుకువెళ్ళడానికి వరలక్ష్మి ఆటోలో తీసుకువెళ్తానని చెప్తుంది. వరలక్ష్మి ఆటోలో పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళకూడదని ఆటో టైర్ పంచర్ అయితే చేసేస్తాడు. విష్ణు అయితే ఇప్పుడు పిల్లల్ని నీతో పాటు నువ్వు ఎలా తీసుకువెళ్తావో నేను చూస్తాను అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వరలక్ష్మి పిల్లల్ని తీసుకుని బయటికి వచ్చేసరికి ఆటో టైరు పంచర్ అయితే కనిపిస్తుంది. అది చూసి అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే, అయ్యో ఆటో టైరు పంచర్ అయింది, ఇప్పుడు ఎలాగా అని అనుకుంటే లోపు విష్ణు అయితే లోపల నుంచి బయటకు వస్తాడు. ఇక విష్ణు వచ్చి అంటూ ఉంటాడు, ఆటోలో తీసుకెళ్తానని చెప్పి ఇక్కడే నించోబెట్టిందేంటి మిమ్మల్ని అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడు ఇక వరలక్ష్మి అయితే ఆటో టైరు పంచర్ అయింది అందుకని అని అంటూ ఉంటుంది. అందుకే నేను కారులో వెళ్దామని చెప్పింది, కారులో వెళ్దాం పదండి అని వెన్నెలను, వైష్ణవిని తీసుకొని కారు ఎక్కుతూ ఉంటాడు విష్ణు. అయితే నువ్వు కూడా రామ్మా అని పిల్లలిద్దరూ వరలక్ష్మిని ముందు సీట్లో కూర్చోమని చెప్పి వాళ్ళిద్దరూ వెనకాలే కూర్చుంటారు. అమ్మని కారు ఎక్కమని చెప్పండి నాన్న అని పిల్లలిద్దరూ అయితే అంటూ ఉంటారు. అప్పుడు ఇక విష్ణు అయితే పిల్లల కోసం వరలక్ష్మిని అయితే కారు ఎక్కమంటాడు. దాంతో వరలక్ష్మి కూడా పిల్లల కోసం కారు ఎక్కుతుంది. నలుగురు కలిసి కారులో జాలీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇక అది చూసి ధర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళు నా కళ్ళ ముందే సంతోషంగా, ఆనందంగా తిరుగుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అసలు వీళ్ళు ఇలా ఆనందంగా ఉండడానికి వీల్లేదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజశేఖర్ వచ్చి, ఏంటి ధర, వాళ్ళు అంత ఆనందంగా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతున్నావా అని రాజశేఖర్ అంటూ ఉంటాడు. అవునంకుల్, నా జీవితాన్ని ఎటూ కాకుండా చేసి ఇప్పుడు తన భార్య పిల్లలతో విష్ణు సంతోషంగా ఉంటే నేనెలా తట్టుకోగలను? వరలక్ష్మి జీవితంలో మళ్ళీ పెను తుఫాను సృష్టించాలి, దాని జీవితంలో ఆనందం అనేది లేకుండా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ధర. అయితే అలా ఆలోచిస్తూ ఉన్న ధరకైతే ఒక ఐడియా వస్తుంది. అంకుల్, నేను చెప్పినట్టు చెయ్యండి అని అంటూ రాజశేఖర్తో అంటూ ఉంటుంది. ఏంటి ధర, నువ్వు ఇలాంటి పనులు మాత్రం నాకు అప్పచెప్పొద్దు అని రాజశేఖర్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక ధర అయితే తన తల్లికి కాల్ చేస్తుంది. తన తల్లికి కాల్ చేసి ధర అయితే అంటూ ఉంటుంది, నిజంగానే నువ్వు చెప్పింది జరిగితే ఇక వరలక్ష్మి అస్సలు కూడా కోలుకోలేదు అని తన తల్లి ధరతో చెప్తూ ఉంటుంది. అవును మమ్మీ, ఈ సంగతి నువ్వే చూసుకో, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మొత్తం కూడా నువ్వే చూసుకో అని అంటూ ఉంటుంది ధర. అయితే లేదు బేబీ, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే అని ధర తల్లి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ధర తల్లి అయితే ధర చెప్పినట్టే తను జైలుకైతే వెళ్తుంది. ఇక జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ గజపతిని కలుస్తుంది. ఇక గజపతి అయితే మీరు అని అంటూ ఉంటే, నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలియకపోయినా అని అంటూ ఉంటుంది. నేను ధర వాళ్ళ అమ్మని అని అనగానే ఓ మీరా అని అంటూ ఉంటే, చెయ్యని నేరానికి నువ్వు జైలు శిక్ష అనుభవిస్తున్నావు, నిన్ను జైలు నుంచి విడిపించడానికి నేను వచ్చాను, ఈరోజు నువ్వు జైలు నుంచి విడుదలవుతున్నావు అని అంటూ ఉంటుంది ధర తల్లి. అయితే ఎందుకంటే నీ కూతుర్ని అనాథని చేసి నిన్ను జైలు పాలు చేసి ఆ వరలక్ష్మి వెన్నెలతో కలిసి తన భర్తతో చాలా సరదాగా సంతోషంగా ఉంటుంది, మరి నువ్వు ఇక్కడేమో బాధపడుతున్నావు, మరి నీకు వరలక్ష్మి మీద కోపం లేదా అని గజపతిని రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటుంది ధర తల్లి. అయితే అప్పుడే ఇక గజపతి అయితే ఉంది, తన మీద నాకు పీకుల దాకా కోపం ఉంది అని అంటూ ఉంటాడు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావో అని అంటూ చెప్తూ ఉంటుంది. జైలు నుంచి బయటికి వచ్చాక వరలక్ష్మి మీద ఎలా పగ తీర్చుకోవాలో ఆలోచించుకో, ఇప్పుడు నిన్ను జైలు నుంచి విడుదల చేయిస్తున్నానని ధర తల్లి అయితే గజపతిని జైలు నుంచి విడుదల చేయిస్తుంది. అప్పుడే గజపతి అయితే బయటికి వస్తాడు. గజపతి బయటికి వచ్చిన తర్వాత తనకైతే ఒక పిడుగు లాంటి వార్త అయితే
తెలుస్తుంది తన కూతురు చనిపోయిందని. గజపతి తెలుసుకొని కుప్పకూలిపోతాడు. ఇక తన కూతురు తనకి లేదని, దీనికి కారణం వరలక్ష్మి అని, వరలక్ష్మికి కూడా తన కూతుర్ని దూరం చేసి ఆ బాధ ఎలా ఉంటుందో చూపించాలని చెప్పి తను కూడా నిర్ణయించుకుంటాడు. అప్పుడే ఇక గజపతి అయితే స్కూల్కి వెళ్తున్న వెన్నెల వైష్ణవ్ని చూస్తాడు. వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉండేసరికి వెన్నెల ఎవరో వైష్ణవ్ ఎవరో తెలీదు. మీ ఇద్దరు ఎవరు, వీళ్ళిద్దరూ ఎవరు అని అనుకుంటూ ఉంటుండగా అప్పుడే ధరా తల్లికి ఫోన్ చేసి వెన్నెలలాగే మరొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటే వెన్నెల వైష్ణవి కవల పిల్లలు అని చెప్తూ ఉంటుంది ధరా తల్లి. ఇంకా నువ్వు వరలక్ష్మి మీద పగ తీర్చుకోవడం లేదా అని అంటూ ఉంటే అప్పుడే ఇప్పుడే ఈ రోజే వరలక్ష్మి ఏడుపు మీరు వింటారు అని అంటూ ఉంటాడు గజపతి. వెన్నెల వైష్ణవిని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేస్తాడు. కానీ వైష్ణవి మాత్రం గజపతి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇక ఇంటికి ఏడ్చుకుంటూ వస్తున్న వైష్ణవిని చూసి అమ్మ వైష్ణవి వెన్నెల ఏది అని వరలక్ష్మి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. ఎవరో గజపతి అంటమ్మా వెన్నెలని కిడ్నాప్ చేశాడు అని అంటూ ఉంటే అప్పుడే వరలక్ష్మి ఫోన్కి ఫోన్ అయితే వస్తుంది. ఇక ఫోన్ రావడంతో నేను గజపతిని, నా కూతురు నీ వల్లే చనిపోయింది, నా మీద బెంగ పెట్టుకొని నా కూతురు చచ్చిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకని నా బాధ ఏంటో నీకు తెలియాలని నీ కూతుర్ని కిడ్నాప్ చేశాను అని అంటూ ఉంటాడు గజపతి. అయితే ఆ మాట విని ఒక్కసారి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. వెంటనే విష్ణు ఫోన్ తీసుకొని రే గజపతి నా వెన్నెలకి ఏమైందన్నా, అయ్యిందంటే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. అలా వరలక్ష్మి విష్ణు వెన్నెల గురించి వెతుకుతూ ఉంటారు. ఎక్కడ కూడా కనిపించదు. ఆ తర్వాత వరలక్ష్మికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ అయితే వస్తుంది. ఆ గజపతి బయటికి రావడానికి కారణం ధర అని ఇన్స్పెక్టర్ ద్వారా తెలుసుకుంటుంది వరలక్ష్మి. ఇక తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఇక ఇంటికి వెళ్ళి ధర అని గట్టిగా పిలుస్తుంది. ధర పీక పట్టుకొని నీకు ఇంత జరిగినా కూడా బుద్ధి రాలేదు, మేము కలిసి ఉండడం చూడలేక ఓర్చుకోలేక మళ్ళీ నా కూతుర్ని నా నుంచి దూరం చేద్దామని ఆ గజపతిని నువ్వు జైలు నుంచి విడుదల చేయించావా అని అంటూ వరలక్ష్మి అయితే రెచ్చిపోతూ ఉంటుంది ధర మీద. ఇక ధర మీద రెచ్చిపోతూ అప్పుడే ఇక వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది నిజంగానే ఇదంతా కూడా నువ్వు చేయించావా అని విష్ణు అయితే ధర చంప పగలగొడతాడు. అప్పుడే ఇక ధర అయితే అవును గజపతిని నేనే విడుదల చేయించాను, ఏం చేస్తారో అని వాళ్ళిద్దరికీ షాక్ ఇస్తుంది ధర. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.